కొబ్బరి బోండం కత్తి రెడీగా ఉందా? నేను నా ప్రొఫైల్ పిక్లో పెట్టాను, స్టేటస్లో పెట్టాను, ఫేస్బుక్లో ట్రోల్ అవుతుంది. మీరు చేశారా లేదా? ఎవడండి ఆకులకిరు కుమారు? జనసేనాని ఎండలో, జనసేనాని నీడలో లేకుండా జీరో. ఆకులకిరణ్ అనేవాడు తెలుసంటే ఎవరన్నా భుజాన వేసుకున్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారిని చూసే. జలీల్ ఖాన్ గారికి నమస్కారం అండి. కొన్ని ఇంపార్టెంట్ ఒకే 5 నిమిషాలు నేను మాట్లాడేది ఒకటే కోరుకుంటా. నేను అక్కడ కూర్చున్నప్పుడు నా ఉద్దేశం ఎలా ఉంటుంది, మాట్లాడతాను. అమ్మ ఎంతసేపు మాట్లాడరా బాబు, ఎదురొస్తుంది, ఏం మాట్లాడరా సోది. ప్రతి అంశము చాలా తీవ్రంగా పరిణిగిస్తాం, కొబ్బరి బోండం కత్తిలాగా. అంశం ఏంట్రా? అంశము త్రాస్తుడా, అంశము పట్మను కొట్టి అంశము అను. అంశము ఏంట్రా? తెలుగు పదాలని స్పష్టంగా ఉచ్చరించడం చేత కానీ ఒక దౌర్భాగ్యపు వెధవ ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే ఏంటి, జలీల్ ఖాన్ గారి లాగా గ్యాస్ సిలిండర్కి పోటీ చేసి 14,000 ఓట్లు తెచ్చుకుంటే నువ్వు పెద్ద పోటీ కడవరు అంటాం. ఎలాగా? ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి నీ జీవితానికి 2,500 ఓట్లు తెచ్చుకో చాలు. నీ జీవితానికి 2,500 ఓట్లు కూడా తెచ్చుకునే ఒక దౌర్భాగ్యపు విధవ పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడు, కులాలని తిడతాడు. అంటే ముసుగు కప్పుకొని, అసలు బేసికల్గా ముసుగు కప్పుకొని నేనే చాలా గ్లామరస్గా ఉంటాను, నల్లగా పొగ కప్పేసి అదేదో ఆ జీవంటే నాకు అర్థం లేదు. మాట్లాడితే నాలిక అది అర్థం కాదు, ఏంటో ఎంతసేపు చెప్పరేస్తా. అరే ప్రొనౌన్సియేషన్ ఏదిరా మన దగ్గర దమ్మేంటి? దమ్ముండి నీ వద్దులేనా, మా ఆడపడుచున్నారు కదా, ఆవేశం తగ్గించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు లేండి. ముందు మన అన్న గురించి మాట్లాడాలి. జగన్ గారు ఎవరికైనా అసలు కండవా వేసేటప్పుడు ఒక క్యాడరు, ఒక స్టేచరు, అరే నువ్వు ఒక కండవా వేస్తున్నావు కనీసం, అరే వీడు ఒక క్యాలిబర్ ఉన్నవాడు. ఎవరికండి చూశారుగా, ఎవరెవరికి వేశారో? మంచి తిట్టమైన నాయకులను పట్టుకెళ్ళాడు వెస్ట్ నుంచి కదా. అసలు తిట్టమైన నాయకులు, ఎరగదీసే నాయకులు ఉన్నారు అక్కడ. జగనన్న ఏందన్న ఇది? ఏం జరుగుతుంది అసలు? నిజంగా చెప్తున్నా, నేను బయటికి వెళ్ళింది కేవలం మహేష్ వల్లే. చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ వెరీ సిన్సియర్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సిన్సియర్. నేను కార్పొరేట్గా ఉన్నప్పుడు అలాగే వర్క్ చేశాను. ఈ రోజుకి అదే నిజాయితీతో ఉన్న పవన్ కళ్యాణ్ గారంటే ఈ రోజున ఇక్కడ పెట్టుకున్నా. నేను పార్టీ బీజేపీ, కానీ పవన్ కళ్యాణ్ ఎనీ టైం ఇక్కడే ఉంటారు ఆయన. ఎందుకంటే అలాంటి నిజాయితీ పరుడు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నెక్స్ట్ 50-60 ఇయర్స్లో ఎవడు రాడు. ఇంకేమన్నా చిన్నపిల్లలు ఎవరన్నా రేపు పొద్దున్న వస్తే రావాలి తప్ప అలాంటి మనిషి దొరకడు. చెత్త వెధవలు, వ్యభిచరించేవాళ్ళు, ఏంటి వ్యభిచరించేవాళ్ళు వీళ్ళ పవన్ కళ్యాణ్ కామెంట్ చేసేది. ఇప్పుడు గురువింద గింజ తెలుసు కదా, గురువింద గింజ బయట నొన్నగా కనిపిస్తుంది, కానీ దాని కింద ఏ రంగు పట్టించుకోవద్దు. ఇప్పుడు మనం కామెంట్ చేసే ముందు మన సంగతి ఏంటి, మన కింద ఎన్ని అప్పులు ఉన్నాయి. 2019లో మన నామినేషన్ వేసేటప్పుడు వైజాగ్ నుంచి మొదలుపెట్టి చందాలు వసూలు చేసి ఎంత అప్పులు తీర్చుకున్నాం. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్లో లోన్ ఎలా క్లోజ్ చేసాం. ఈరోజు చేసిన ప్రతి నీచుపు వ్యవహారం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండబట్టే డెలిబరేట్గా నో అన్నారు. పేద బ్రాహ్మణ కుటుంబం మొగుడు పెళ్ళాలు కలిసి, అయ్యా
మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు నిలబడతాం, పోరాటం చేస్తామని చెప్తూ ఉంటారు. మాది అన్యాయంగా కబ్జా చేశారయ్యా, సత్యనారాయణపురం మెయిన్ రోడ్డు మీద, గవర్నమెంట్ ప్రెస్ రోడ్డు మీద అన్యాయంగా కబ్జా చేశారు అయ్యా, కాపాడయ్యా అంటే అదే గౌతమ్ రెడ్డితో సిండికేట్ అయ్యి పేద బ్రాహ్మణ కుటుంబాన్ని రోడ్డుకి ఇడిచిన ఘనత ఈ పోతిన వెంకట మహేష్ది. ఉసురు తగలదా? ఉసురు తగలదా? ఇలాంటి నీచమైన పనులు పుట్టలు తెప్పలుగా చేసి కనీసం మంచి క్యాడర్ని చక్కగా మంచి నాయకత్వ లక్షణాలతో డెవలప్ చేయకుండా తన వంతు భస్మాసుర హస్తం పెట్టి ఈరోజు ఆ హస్తాన్ని తన చేతి మీదే పెట్టుకున్నాడు. రానున్న రోజుల్లో తన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చూద్దాం. దయచేసి మీరందరినీ మనస్ఫూర్తిగా వినయంగా కోరుతున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో మంచి వ్యక్తి సుజనా చౌదరి గారు చాలా మంచి వ్యక్తి, వినయంగా ఉంటాడు, చాలా మంచి వినయంగా. ఆయన ఒక మంచి ఇండస్ట్రియలిస్టు, ఒక విజన్తో అభివృద్ధి చేస్తాను, పశ్చిమ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారుస్తానని చెప్పి ఢంకాబద్ధంగా చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మనం అండగా నిలబడితే నేనైతే 100% కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతా. రానున్న రోజులు ఆయన ఇక్కడ నాయకుడిగా మనం కనుక ఎలక్ట్ చేసుకుంటే డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారుతాయి, యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కమలం గుర్తుకు ఓటేసి, అలాగే ఎంపీ కాన్స్టిట్యున్సీలో కేసినేని చిన్ని గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఒక్కసారి ఈ ధృతరాష్ట్ర పరిపాలన నిరంకుశ పాలనకి చరమగీతం పారాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.